హలో ఫ్రెండ్స్, చూస్తుంటే అర్థమవుతుంది కదా, అద్భుతమైన రెస్టారెంట్. టేస్ట్ కూడా దుమ్ములు లేసిపోయినాయి. వీళ్ళు వచ్చి 2వ తేదీ ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు. విజయ రెస్టారెంట్ అని న్యూ చెర్లోపల్లి ఆంజనేయ స్వామి గుడికి ఆపోజిట్ సైడ్లో, ఆ గుడికి దగ్గరలోనే ఈ రెస్టారెంట్ పైన. అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. ఈ రెస్టారెంట్ వచ్చి మా అబ్బాయి ఫ్రెండ్ది. టేస్ట్ అయితే ప్రతి ఐటెం కూడా అదిరిపోయినాయి. ఇప్పుడు కాంబో ఆఫర్ నడుస్తుంది, ఓపెనింగ్ మంత్ కాబట్టి అన్ని కాంబో ఆఫర్లు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, కాంబో ఆఫర్లు తెలుస్తాయి. 299, 349, 399, 479 అని 4 ఆఫర్లు అయితే పెట్టడం జరిగింది. టేస్ట్ అయితే నిజం చెప్తున్నా, చాలా సాఫ్ట్గా అద్భుతంగా ఉన్నది. చికెన్ బిర్యానీ, అలా చిల్లీ చికెను, అలానే పెప్పర్ చికెను, ఇంకా అవి తినేసి లాస్ట్లో ఒక థమ్స్అప్ తాగితే ఇంకా ఆ టేస్ట్ అయితే అద్భుతము. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి హ్యాపీగా తినేసి వచ్చాము. ఈ తిరుపతిలో ఈ విధంగా రీజనబుల్ రేట్లు ఉండే బిర్యానీ నాకు తెలిసి దరిదాపుల్లో ఇదే ఒక రెస్టారెంట్, ఏసీ రెస్టారెంట్లో. చాలా బాగుంది టేస్ట్. ఖచ్చితంగా ఆ సైడ్ వెళ్ళినప్పుడు న్యూ చెర్లోపల్లి గుర్తుపెట్టుకోండి, ఆ దరిదాపులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి, అలానే విజిట్ కూడా చేయండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మంచి అట్మాస్ఫియర్లో ముచ్చటగా బాగుంది రెస్టారెంట్. ఓపెనింగ్కే నన్ను పిలిచారు, కానీ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి పిలిచారు, కానీ పోలేకపోయినాను. నేను 2వ రోజు వెళ్ళాను. అసలు బిర్యానీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది, అంత నీట్గా. అసలు నాకు బిర్యానీ అయితే చాలా నచ్చింది. ఎక్కువ ఆయిల్ లేకుండా వంట మాస్టరు మహానుభావుడుగానే అద్భుతంగా చేశాడు. ఆ బిర్యానీ తినక తాలకి ఆ కాంబో ఆఫర్లోనే చిల్లీ చికెన్ వచ్చింది. ముక్కలు కూడా ఫుల్గా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫుల్. ఈ అబ్బాయిదే ఈ రెస్టారెంటు కాబట్టి అబ్బాయి దగ్గరుండి మాకు అన్నీ చూసుకొని పంపించాడు. 2,999 వచ్చి మేము తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. అబ్బాయి లాస్ట్లో పెప్పర్ చికెన్ ట్రై చేయండి అంకుల్ ఎలా ఉందో అని అనే కొందుకు పెప్పర్ చికెన్ కూడా తెచ్చాడు. అది టేస్ట్ అయితే స్వర్గలోకాలే, అద్భుతంగా ఉంది. తిరుపతిలో ఎన్నిసార్లు బిర్యానీ తిన్నాను, కానీ ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎంత బాగుతున్నా కూడా ఏదో ఒక విషయం దాంట్లో దెబ్బ కొడుతుంది. కానీ నాకు వీళ్ళ దగ్గర అయితే చాలా బాగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది. బిర్యానీ ఎంత సాఫ్ట్గా తిని చాలా రోజులు అవుతుంది. ఆయిల్ ఎక్కువ లేకుండా చాలా నీట్గా, రైస్ అద్భుతమైన టేస్ట్తో, దమ్ బిర్యానీ అయినప్పటికి కూడా రైస్ అద్భుతమైన టేస్ట్తో చాలా బాగా అనిపించింది. క్వాలిటీ కూడా ఫుల్. 2,999 అయితే ఒక్క మనిషి లేదా ఇద్దరు కూడా దాన్నే షేర్ చేసుకుని అయినా తినచ్చు, అంత ఫుల్గా అయితే సరిపోతుంది. బిర్యానీ తర్వాత మళ్ళీ చిల్లీ చికెన్ ఇస్తారు, అలానే థమ్స్అప్ కాంబో ఇస్తారు. అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ కాడ ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్, అలానే వెజ్ ఐటమ్స్ అన్నీ అద్భుతంగా దొరుకుతాయి. రోటీసు ఏవి కావాలన్నా దొరుకుతాయి. రెస్టారెంట్ అయితే క్లీన్ అండ్ గ్రీన్గా చాలా బాగుంది, నీట్గా. హ్యాపీగా ఫ్యామిలీతో అయితే వెళ్ళి తినేయచ్చు. ఇప్పుడు ఓపెనింగ్ డే ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసేసి ఖచ్చితంగా హ్యాపీగా తినైతే రండి. ఫుల్ క్వాలిటీతో, అలానే ఫుల్ క్వాంటిటీతో మనకు కడుపు నిండా సరిపడే బిర్యానీ పెట్టి హ్యాపీగా అయితే మనల్ని పంపిస్తారు. అద్భుతంగా రిసీవ్ చేస్తారు. పోతే చిల్లీ చికెను తెచ్చాడు అబ్బాయి. చిల్లీ చికెన్ అయితే టేస్ట్ ఉంది నా స్వామిరంగా. అది టేస్ట్ కాదు, ఆ ఫ్లేవరు. చిల్లీ చికెన్ ఎన్ని చోట్ల తిన్నాము, ఎన్ని డాబాల్లోనే తిన్నాం, ఎన్ని రెస్టారెంట్లో తిన్నాము. చాలా సార్లు చిల్లీ చికెన్ అయితే నేను తినడం జరిగింది. కానీ వీళ్ళదైతే క్యూట్గా అద్భుతంగా అనిపించింది చిల్లీ చికెను. ఎంత ముచ్చటగా, ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. నిజంగా అయితే మనస్ఫూర్తిగా చెప్తాను, చాలా బాగున్నాయి. మా అబ్బాయి ఫ్రెండ్ది అనే రివ్యూ చెప్పడం కాదు, అంత అద్భుతంగా ఉన్నది ఆ చిల్లీ చికెన్ అయితే. అన్నం ఉడికిందని మనం ఎలా చెప్తాం, ఎలా ఒక మెతుకు 2 మెతుకులు పట్టుకొని చెప్తామో, అలా వీళ్ళ రెస్టారెంట్ గురించి మనం 1-2 ఐటమ్స్ తింటేనే చెప్పేయచ్చు ఎలా ఉంటుందో అని. ఆల్రెడీ ఫుల్గా తినుండే మేము, అంకుల్ మీరు పెప్పర్ చికెన్ కూడా ట్రై చేయండి అని అబ్బాయి తేవడం జరిగింది. అబ్బా, పెప్పర్ చికెన్ అయితే చిల్లీ చికెన్ మించి పెప్పర్ చికెన్ ఉంది అద్భుతంగా. ఖచ్చితంగా అయితే ఫ్యామిలీతో మీరు ఈ వీడియో చూడడం వెళ్ళి విజిట్ చేసి ఖచ్చితంగా అయితే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని గుణాన్ని ఆశీర్వదించండి. అలానే మంచి టేస్ట్తో కూడిన బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్స్ తిని సంతోషంగా అయితే తిరిగి రండి. ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్.